అంబాటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు. చంద్రబాబుపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషణ చేసి హద్దు దాటిన అంబాటి రాంబాబు వ్యాఖ్యలు. అంబాటి ఇల్లు, ఆఫీసుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. మాటల హద్దులు చెరిగిపోయాయి. ప్రజాస్వామ్య మర్యాదలు చితికిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బహిరంగంగా అసహ్య పదజాలంతో దూషణలు చేస్తూ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత బూతుల రాజకీయానికి దిగజారడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. గుంటూరు అమరావతి రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ వద్ద జరిగిన ఈ ఘటన రాజకీయ విమర్శలకు మించిన స్థాయిలో వ్యక్తిగత దూషణలుగా మారింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబాటి ఉపయోగించిన భాష వింటే ఏ సాధారణ పౌరుడైనా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. మాటల దాడిలో సంస్కారం లేకుండా సంయమానం కోల్పోయి బహిరంగ ప్రదేశంలో బూతులు తిట్టడం రాజకీయ విమర్శగా కాకుండా వ్యక్తిగత విద్వేషంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంబాటి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం, కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా పరిస్థితి ఏర్పడింది. ఆగ్రహించిన కూటమి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అంబాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. పలు ఫిర్యాదుల ఆధారంగా అంబాటి రాంబాబును అరెస్టు చేసి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ అరెస్టు జరగడం రాజకీయంగా మరో మలుపు తీసుకువచ్చింది. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అసభ్య వ్యాఖ్యల కారణంగా అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా అంబాటి అరెస్టు అనంతరం ఆయన నివాసం వద్ద చోటు చేసుకున్న ఘటనలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇంటి వద్ద చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వెంటనే పోలీసులు మంటలను అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.